ఎస్బీఐలో పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు విశాఖ బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆనాటి యుద్ధ వీరుల త్యాగాన్ని కొనియాడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు సైనికులే అని, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు ఇవ్వాల్సిన గుర్తింపును ప్రజలు విస్మరించారు అన్నారు. సినీ నటులు, క్రికెట్ ప్లేయర్ల కన్నా సైనికులే హీరోలు అని, అలాంటి వారిని ప్రజలు మరవకూడదని, భావితరాలకు సైనికుల ప్రత్యేకల గురించి తెలియపరిచేందుకు ప్రతి ఏటా తమ సొసైటీ తరపున కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు విశాఖ బీచ్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, भारत माता की జై కిసాన్, जय किसान, జై జవాన్, जय किसान, జై జవాన్, जोहार अमर जवान, జోహార్ జోహార్, जोहार अमर जवान, జోహార్ జోహార్, अमर जवान, अमर जवान, జోహార్ జోహార్, वीर जवान अमर रहे, అమర్ రహే, అమర్ రహే, वीर जवान अमर रहे, అమర్ రహే. వందే మాత్రం. నా పేరు నాగుల శ్రీనివాసరావు అండి. నేను మాజీ సైనికుడిని. భారతీయ వాయుసేనలో 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈరోజు 25వ కార్గిల్ విజయోత్సవం. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మన దేశ రక్షణ కోసం, మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం సుమారుగా 600 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. వారిని సంస్కరించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారికి నివాళి అర్పించుకోవాలనే ఉద్దేశంతో, అదే కాకుండా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్కి కూడా వారి త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు, ఇందులో మేము అందరం ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ అండి. ఒక ఫెడరేషన్ ఉంది మాకు. ఆ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్. మేమందరం ఈరోజు స్మరించుకోవడం కోసం, వాళ్ళని గుర్తించుకోవడం కోసం, వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ఈరోజు ఒక క్యాండిల్ మార్చ్ ఏర్పాటు చేశాం. దానికోసం మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా ప్రస్తుతం ప్రజలకి అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. ఇది బాధాకరమైన విషయము. మనకి హీరోలు అంటే క్రికెట్ హీరోలు, సినిమా హీరోలు మాత్రమే. కానీ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేటువంటి సైనికులను గుర్తించుకోవడం తక్కువ జరుగుతుంది. కాబట్టి మీ మాధ్యమంగా, మీ ద్వారా ఈ ఒక మెసేజ్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా మనం ఇలా దిగ్విజయంగా చేసుకుంటున్నామంటే అక్కడ బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్, వారు అక్కడ నిరంతరం 24 గంటలు పనిచేస్తూ వాళ్ళు అక్కడ నిలబడి ఉండడం వలన ఈరోజు మనం ప్రశాంతంగా ఇక్కడ గడపగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతం జనరేషన్ అదే జనాభా ఆగస్టు 15కు ఈరోజు కార్గిల్ దివస్ లాంటిదని, జనవరి 26 లాంటి రోజు ఎందుకు రారు? అంతే జనాభా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎందుకు రారు? ఇది అవసరం. రాష్ట్రంలో ఉన్న